హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈ రోజు వీడియోలో పాల తాలికల రెసిపీ చూపించబోతున్నాను. సో వినాయక చవితి వచ్చేస్తున్నాయి కదా. సో వినాయక చవితి రోజు ప్రతి ఒక్కళ్ళు ఉండ్రాళ్ళు పాల తాలికల రెసిపీ చేస్తూ ఉంటారు కదా. పాల తాలికల్ని మనం పంచదారతో చేసినప్పుడు ఏ ఇబ్బంది రాదండి. వచ్చిందల్లా బెల్లంతో తిప్పలు. బెల్లంతో పాల తాలికలు చేసినప్పుడు అవి చాలా మందికి విరిగిపోతూ ఉంటాయి. కానీ బెల్లంతో చేస్తే వచ్చిన టేస్ట్ మనకి పంచదారతో చేస్తే రాదు కదా. సో అందుకని ఈ పాల తాలికల్ని బెల్లంతో పర్ఫెక్ట్ గా పాలు విరగకుండా కమ్మటి టేస్ట్ వచ్చేలాగా ఈ రోజు వీడియోలో చేసి చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా పాల తాలికల రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 స్పూన్ దాకా గీ వేసుకోవాలి. నేనైతే ఇది ఇంట్లో చేసిన గీ అనమాట. సో ఇప్పుడు దీంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్ లో 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తురుముకున్న బెల్లం 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి. బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కంప్లీట్గా కరిగించేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఈ తడి బియ్యం పిండి కాదండి, పొడి బియ్యం పిండి. ఇప్పుడు తడి బియ్యం పిండితో చేసేంత టైం ఉండదు కదా, పండుగలప్పుడు హడావుడిగా ఉంటాం కదా. సో అందుకని నేను పొడి బియ్యం పిండితోనే క్వాంటిటీస్ అన్నీ కూడా చూపిస్తున్నాను. పిండి వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. గెరటితో బాగా పిండిని కలిపేసుకోండి. ఎంత వీలైతే అంత సాఫ్ట్గా ఉండలేమి లేకుండా కలిపేసుకోండి. ఈ పిండిని మనం చేత్తో పట్టుకునేంత వీలుగా చల్లారనివ్వండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో బాగా నీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలా మనం చేత్తో బాగా కలపడం వలన మనం పాల తాలికలు చేసేటప్పుడు క్రాక్స్ ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే పాల తాలికలు ఉడికించేటప్పుడు విరగకుండా ఉంటాయి. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఫస్ట్ రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. ఆ తర్వాత తాలికల్లాగా ఒత్తుకోవాలి. దీనికి పొడిపిండి వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం నెయ్యి వేసాం కదా. సో ఎక్కడా కూడా చేతికి కానీ పీటకు కానీ అంటుకోదు. సో ఈజీగా మనం తాలికల్ని చేసేసుకోవచ్చు. ఇలా మీకు వీలైనంత సన్నగా తాలికల్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా సన్నగా ప్రిపేర్ చేసుకోవడం మూలన పచ్చిగా లేకుండా మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా అన్ని తాలికల్ని ప్రిపేర్ చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఏ కప్తో అయితే మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం కరగడానికి 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బెల్లం మొత్తం కరగపెట్టేసుకోవాలి. దీనికి ఏ పాకం పట్టాల్సిన అవసరం లేదండి, బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత పక్కకు దించేసుకొని వడకట్టుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా పాలు వేసుకోవాలి. పాల తాలికలకి ప్లెయిన్ పాలతో చేస్తేనే రుచి చాలా కమ్మగా ఉంటుందండి. మనం సగం పాలు సగం నీళ్ళైనా వాడుకోవచ్చు. కానీ నీళ్లు కనుక వేస్తే మనం పాలతో చేసే ఆ కమ్మదనాన్ని మిస్ అయిపోతాం అనమాట. సో అందుకని నేను కంప్లీట్గా పాలతోనే చేస్తున్నాను. పాలు కాగి ఒక పొంగు వచ్చాక ముందుగా నానబెట్టుకున్నానండి నేను సగ్గుబియ్యం. నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ దాకా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను 1/2 కప్పు నీళ్ళు వేసుకొని. నేనైతే సన్నటి సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఇవైతే నానటానికి ఎక్కువ టైం పట్టదు, ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. సో అందుకని ఇవి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇవి ఉడకడానికి అయితే ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా. 2 నుంచి 3 నిమిషాలు పాలల్లో ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, 2 మినిట్స్లోనే చక్కగా కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పాల తాలికల్ని, వాటన్నిటిని ఈ పాలల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం పాల తాలికల్ని కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకండి, విరిగిపోతాయి. పాలల్లో పాల తాలికలు అనేవి మునిగేంత వరకు కలిపేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి, పాల తాలికలు అనేవి కంప్లీట్గా ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకొని దాంట్లో 1/2 కప్పు దాకా పాలు వేసుకొని బాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పాల తాలికల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇవ్వాలి. మనం ఇది ఎందుకు వేస్తున్నామంటే కొంచెం చిక్కదనంగా వస్తుందన్నమాట. సో అందుకని బిప్పిండి వేస్తున్నాం. సో చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో చిక్కగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా
ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం బెల్లం పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, సో దాన్ని ఈ పాల తాలికల్లో వేసేసుకోవాలి. బెల్లం పాకం అనేది కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలండి. పాల తాలికలు వేడిగా ఉన్నా ఏం పర్లేదు. వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా బెల్లం పాల తాలికలు చేసేసుకున్నాం కదా. సో ఈ పద్ధతిలో కనుక చేస్తే పాలు విరగమన్నా కూడా విరగవండి. సో ఈజీగా బెల్లంతో పాల తాలికలు ఎలా చేయాలో చూపించేసాను కదా. సో మరి ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతే, వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఆల్.